ప్రస్తుతం తెలంగాణలో చూస్తున్నారు కదా, గవర్నమెంట్ పరంగా చూసుకుంటే మీ పక్కన వాళ్ళు చెప్తూనే ఉంటారు. అండ్ ఏవేవి పథకాలు ఎలా ఉన్నాయి అనేది మీకు ఎలా అనిపిస్తుంది? పథకాల విషయం చెప్తే అమ్మా పర్వాలేదు, అందరు సాటిస్ఫైడ్. గవర్నమెంట్ కంటిన్యూ అవుతుంది, గవర్నమెంట్ కి డోకా ఏం లేదు. ఓకే. అంటే ఇప్పుడు రైతు బంధు, రైతు బీమా, రైతు భరోసా లాంటి పథకాలు మనం కేసీఆర్ టైంలో చూసాం. బట్ రైతు రుణమాఫీ, రైతు బంధు మాత్రమే ఇప్పుడు చూస్తున్నాము. అది మంచిగా ఉన్నాయంటారా రైతులకు ఇచ్చే పథకాలు? బాగానే ఉన్నా, సాటిస్ఫైడ్. మిషన్ భగీరథ కానీ ఇవన్నీ ఉండేవి మనకి. సో మిషన్ భగీరథ తీసేశారు. ఇప్పుడు రైతులకు ఏ విధంగా సహాయపడుతుంది? కొద్దిగా ఇబ్బంది. అండ్ ఈ గవర్నమెంట్ లో మనకి చూసుకుంటే ఎక్కువ రెవెన్యూ రావట్లేదు, మొత్తం ఇంట్రెస్టే కట్టుకుంటున్నాను అని చెప్తున్నారు. సో అలా కట్టుకుంటూ వెళ్తుంటే మరి ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు తీర్చగలుగుతారంటారు అసలు? కష్టం. ఓకే. అప్పుల పాలు అయిపోతున్నారు కదా గవర్నమెంట్. అండ్ ఉద్యోగాల విషయానికి వస్తే చాలా మంది యువత ఖాళీగా ఉన్నారు అని అంటున్నారు. మరి ఉద్యోగాల భర్తీ అవుతుందా? టైం పడుతుంది, బాగా టైం పడుతుంది. సీట్స్ ఫిల్లింగ్ లో టైం పడుతుంది. అంటే ఇప్పుడు ప్రీవియస్ లో చూసుకుంటే మనకి ఐటీ సెక్టర్ ని తీసుకొచ్చింది కూడా కేటీఆర్ అంటున్నారు. సో మరి ఇప్పుడు ఐటీ సెక్టర్ ఏమైనా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఇప్పుడైతే వరల్డ్ వైడ్ ప్రాబ్లం ఉంది కదా మేడం, కాబట్టి టైం పడుతుంది. ఇది కూడా ప్రాబ్లం సాల్వ్ కావాలి. వరల్డ్ వైడ్ అందరు సఫర్ అవుతున్నారు ఐటీ. తెలంగాణ ఎడ్యుకేటెడ్ సిస్టమ్ చూసుకుంటే ఎట్లా ఉంది? ఎడ్యుకేషన్ విషయంలో బాగానే ఉంది. గవర్నమెంట్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అన్ని సాటిస్ఫైడ్, అన్ని బాగానే ఉంది గవర్నమెంట్. లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి అధికారంలో ఉన్న పార్టీకి పాజిటివ్ ఉండొచ్చు? అధికారంకే ఇస్తారమ్మా పార్టీ.